ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన ఆ నియోజకవర్గం వైసీపీ తన్నులాటకు కేరాఫ్గా మారిపోయిందా? ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయమని పార్టీ పిలుపునిస్తే అందుకు బదులు రివర్స్లో సొంత ఇన్ఛార్జికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ సమన్వయకర్త మా కొద్ది మొర్రో అని కేడర్ ఎక్కడ మొత్తుకుంటోంది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? ఏపీ రాజధాని అమరావతి ఉన్న కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం తాడికొండ. 2024లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఓడిపోయారు. తర్వాత కొన్నాళ్ల పాటు పార్టీకి దూరంగా ఉన్నారామె. దీంతో వైసీపీ అధిష్టానం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబును సమన్వయకర్తగా నియమించింది. ఇక అప్పటి నుంచి అంతా గందరగోళమే. స్థానిక నాయకులు, కార్యకర్తల మాటల్ని డైమండ్ బాబు అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదని, ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు అంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మండల పార్టీ అధ్యక్షుల నియామకంలో కూడా స్థానిక నాయకుల మాటలను లెక్క చేయకుండా తనకు అనుకూలమైన వారికే పదవులు కట్టబెట్టారు అన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ నియోజకవర్గంలో తుళ్లూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలు ఉన్నాయి. గతంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారికి మండల అధ్యక్ష పదవులు ఇస్తూ అందరినీ కలుపుకొని వెళ్లేవారు. కానీ డైమండ్ బాబు మాత్రం ఒకే సామాజిక వర్గానికి 3 మండలాల అధ్యక్ష పదవులు కట్టబెట్టారు. దానిపై పార్టీలోనే తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. చివరికి తాడికొండ మండల అధ్యక్ష పదవిని డైమండ్ బాబు పెట్టిన వ్యక్తికి కాకుండా మరో సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వచ్చింది. మరో మండల అధ్యక్షుణ్ణి కూడా మార్చాలని అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టారట లోకల్ లీడర్స్. ఈ వ్యవహారం పార్టీలో కాకరేపింది. దీంతో ఏకంగా మాకు ఈ సమన్వయకర్త వద్దు అంటూ అసంతృప్త నేతలంతా గుంటూరులో మీటింగ్ పెట్టి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అనేకసార్లు పార్టీ పెద్దలను కలిసి డైమండ్ బాబు వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేశారు. అంతేకాదు, కొంతమంది నేతలైతే జగన్ బెంగళూరు వెళ్లే సమయం చూసుకొని సరిగ్గా అదే ఫ్లైట్లో ప్రయాణిస్తూ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు, డైమండ్ బాబు వ్యవహరిస్తున్న తీరుపై అధినేతకు ఫిర్యాదు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇక పార్టీ పదవులు కట్టబెట్టే వ్యవహారంలో కూడా ఇన్ఛార్జ్ టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి పదవులు కేటాయిస్తున్నారంటూ ఆధారాలతో సహా పార్టీ అధిష్టానానికి చూపించారట. ఇక తాజాగా వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అధిష్టానం పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గాలతో పాటు తాడికొండలో కూడా కార్యక్రమం భారీగా జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయనందుకు వైసీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయాలి. కానీ ఇక్కడ మాత్రం ఆ పని మానేసి సొంత సమన్వయకర్త మీదే నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొంతమంది నాయకులైతే డైమండ్ బాబు తాడికొండ గ్రామ పార్టీ అధ్యక్ష పదవి 3 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీ జెండాలతో ఆయన ముందుకు వెళ్లి నిరసన తెలిపారు. పార్టీ పదవి కట్టబెట్టడానికి డబ్బులు ఎందుకు తీసుకున్నావంటూ నిలదీశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే సొంత పార్టీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని ఇన్ఛార్జ్ ప్రశ్నిస్తున్న వారిని నెట్టుకుంటూ వెళ్లిపోయారు. ఆ రకంగా రాజధాని ప్రాంతం ఉన్న తాడికొండ నియోజకవర్గంలో అసమ్మతి పీక్స్ కు చేరడం పార్టీ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయాల్సిన కార్యక్రమంలో సొంత పార్టీ సమన్వయకర్త మీదే నిరసన తెలిపి ఘెరావ్ చేయడంపై పార్టీ అధిష్టానం కూడా దృష్టి పెట్టిందట. అసలు తాడికొండలో ఏం జరుగుతుందో పూర్తి సమాచారం తెప్పించుకునే పనిలో ఉన్నట్టు సమాచారం.